బంగారు నాకు చదివే చదువు కాల్ చేస్తావా లేదా దానికి కాస్త కూర్చో సహాయం చేయడానికి నేను ఉన్నాడుగా. అయ్యగారంతో సౌబుద్ధి చూపిస్తుంటే చదివించే బాధపడతానంటే అన్ని అయ్యగారు చూసుకుంటా అంటున్నారుగా. లేదు కావాలి బాబు, అయ్యగారికి ఇప్పుడే చాలా రుణపడి ఉన్నాము. సరే బాధపడతారా? ఈ రోజుల్లో కష్టపడి బియ్యం చదివినా ఏ ప్రభుత్వ ఉద్యోగం తప్ప అంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. 2-3 నెలల్లో మన పంచాయతీ ఆఫీసులో కరెక్ట్ పోస్ట్ ఖాళీ అవుతుంది, అందులో వేయిస్తారే. సరేనా? అట్లాగే బాబు. సరే ఈ రోజు చాలా తగ్గిపోతుందంట, మొక్కజొన్నకి చెరువుతో నీళ్లు పెట్టించు. అలాగే బాబు వస్తాను. ఈ విధంగా జరుగుతుంటా పై చదివి చదివి ఉద్యోగాలు చేస్తుంటే రాను రాను పాలేరులో పడిపోయేటట్టుంది. అందుకే వీళ్ళని ఎలాగైనా సరే చదివిలేని ఎవరిలాగా ఇలాగే ఉంచాలి. అయ్యా మరి తమరే కదండి సూర్యుని కొడుకు సూర్యుడిని కాలేజీలో చేర్పిస్తామన్నారు, మరి ఇప్పుడు అదంతా కాదు కూడా ఆ ఇలా కాలేజీ చదివించడం నాకు బాగా తెలుసు, అందుకే ఇలా అన్నాను. అసలు వేళకి ఇన్ని కాలు తెచ్చింది ఈ ప్రభుత్వమేనండి. ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తుంది, ఇప్పుడు పక్కా ఇల్లు కూడా కట్టిస్తుందండి. రకరకాల రోడ్డునిచ్చి పూర్తులు చేస్తుంది. ఇన్ని అవకాశాలున్న వీళ్ళు రాను రాను పెత్తనదారులు అవుతున్నారే తప్ప కాలేజీలు చేస్తారండి. చూడు కామయ్యా, నువ్వు ఏమి చెప్పు నచ్చి చెప్పు, డబ్బున్న వాళ్ళే రాజు. ఆ డబ్బు మన చేతిలో ఉంది, ఈ దేశం మన డబ్బును మన చేతుల్లో ఉంటుంది. క్షమించండి, అసలు విషయమే మర్చిపోయాను. ఏముందండి, 3 రోజులంతా కలిసి సంఘం పెడుతున్నారటండి. సంఘం వాళ్ళు ఏం చేశారని? ఏమీ చేశారని కాదు, ఏమి చెయ్యకుండా ఉంటారని. పాలేరులంతా పాలేరు సంఘాలు, యువకులంతా యువజన సంఘాలు పెడుతున్నారు కదండి. ఈ యువకులు యువజన సంఘాలు ఏం చేస్తాయి? తర్వాత పొద్దుపరుస్తాయా, పట్టపరుస్తాయా? ఎలాగైనా ఈ మధ్య గూడూరులో పెరిగిన తెలివి మీరిపోయారండి. యువకులంతా బాగా చదివి విజ్ఞానం సంపాదించారు. అందుకేనయ్యా నేను చెప్పింది, ఈమె చదివిస్తే తెలివి మీరిపోతారు వాళ్ళు, అందుకే మనకు మొగుళ్ళు అవుతారు. చూడు కదయ్యా, నువ్వు పని పాట లేని ఈ పోటీలో వెళ్ళి సంఘాలు పెట్టినంత మాత్రం మనకేం ప్రమాదం లేదు. నా పెద్ద ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి నేను చెప్పులు పడి పూర్తి చేయి. చెప్తా. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. ఈ శుభ సమయంలో మీ అందరి కోసం ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశాం, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే? ఎస్. Oh,
మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. త్వరగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన గ్రామాధిపతి గారైన భూషయ్య గారిని వేదిక మీద కూర్చున్నాం.
17వ తేదీ అంటే మనకు స్వాతంత్రం వచ్చే రోజు, బ్రిటిష్ బానిస బంధం నుంచి విముక్తి పొందిన రోజు, మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. ఈ శుభ సందర్భాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా మన గ్రామ ప్రెసిడెంట్ గారైన భూష గారు జెండా ప్రతిష్ఠ చేస్తారు. ఏమైంది సత్యం? ఇప్పుడు ఏమైందని 50 మంది ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సంపాదించాం. ఇంతకన్నా ఏం కావాలి? అవునులే, మనం చేయగలిగింది మనకు చేతనంది అది ఒక్కటే. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడమేగా. అంటే ఎక్కడ వేసిన మొంగలు అక్కడే ఉన్నట్టు స్వాతంత్రం వచ్చి 59 సంవత్సరాలుగా మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. పేదవాడుగానే నిలిపోతున్నాడు తప్ప కనీసం సంఘంలో మనిషిగా సమాజంలో బాధ్యత కలిపి బ్రతికే అవకాశమే లేదు. ఈ స్వాతంత్రం వల్ల గుర్తాపెట్టి సంస్థలు మరింత సంపన్నం అవుతున్నాయి. మీలాంటి సమాజాలు పెద్దలెక్కి పెద్ద మనుషులు పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఆయన మాటలతో అమ్మాయిలని పేదవాళ్ళ మోసం చేసి ఓట్లను ఓట్లు కొని సీట్లెక్కి మీ ఇష్టం వచ్చిన పరిపాలిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మాత్రం మీకేం తక్కువైందని అలా ఉద్రేకపడుతున్నారు. ఇటు ఉద్రేకం కాదు పోసేవారు. మా పేదవాళ్ళకి తక్కువ మీకు తెలియదా? మన దేశ భవనంలో కొల్లగొడుతున్నారని, మన సమస్యల కష్టాన్ని చౌకగా సాధిస్తున్నారని కానీ స్వాతంత్రం జీవనంలో సాధించాం. పదవంతా కష్టపడి పనిచేసే రెక్కలు ముక్కలు చేసుకున్న తినడానికి తిండలేక, కట్టుకుని బట్టలేక, తలదాచుకొని కనీసం పురి పుడుతున్నాక నానా పడుతుంటే దేశం పెరుగుదలలో ఉపయోగిస్తుంది. మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం నినాదాలు చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ అది ఎక్కడి అమ్మ ప్రచారం తోమైతే పురిగా తయారయ్యింది. రోజు రోజుకి ఆకాశాన్ని అంటుకునే అధిక ధరలు, అంతులేని నిరుద్యోగం, రెక్కల ముక్కల చేతులు కిందల కరిగేలా కష్టపడి పనిచేసిన పిడికిడి మితికి చూడటం కష్టంగా ఉంది. పంచవక్ష ప్రమాణం భక్తు బాంకోతో పేరుతూ ఏ సీరియల్లో ఇంపాల కారులో జంపాలు తిరిగే నీలాంటి పెట్టేవాళ్ళకు మాలాంటి పేదవాళ్ళ ఆక్రమంటగా అత్తునాదాలు అర్థం కావు. పోసే గారు ఆవేశపడే సత్తా, నువ్వు కూడా అర్థం ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం మీకేం తక్కువైందని కాలేజీ సీట్లలో ఉద్యోగాల్లోనే రిజర్వేషన్ కల్పించాయి. చదువుకునే వీలుగా ఫీజులు రద్దు చేశాయి. ఉండేందుకు వీలుగా ఆశ్రయేషన్ కల్పించాయి. ఇంతకన్నా ఏం కావాలి మీకు? రిజర్వేషన్లు రిజర్వేషన్లు లేకపోతే ఆ ఉన్న ఒక వరకు ఏమి లెక్కో లేక వేరే మరొక మీలాంటి కనుకో పాపంగా రిజర్వేషన్ ఉంటుంది. పూర్తిగా స్వాతంత్రంలో ఈ దేశం లోపలొకలాడే పురుగుల పండుగ తయారైంది. పరిమాణాలు ఈతలు పుట్టిన కులమత భేదాల పులతో చంపుకొడుతుంది. రిజర్వేషన్ మాలాంటి పేదవారికి నిలబడ లేకుండా మా పెద్దలు మరో మాట్లాడలేకుండా చెప్తున్నారు తప్ప మరేం లేదు అని మీరు అనుకుంటున్నారు. మేము కూడా కాలిపోతున్నాడు. ఇది నిజ సత్యం. ఇది పేరుకు ప్రజారాజ్యమే. కానీ దళారులు ఉద్యోగాల దుస్వాల భూజ్యమ నాయకులు అందుబాటులో ఉండే రాబోతున్న రాజ్యం. ఎంతో మంది విప్లవకారులు వీరు మాత్రం తమ ప్రాణాలను కుదిర్చి ఆనందతలు అన్న పానీయాలు మానకొని అనేక సత్యాగ్రహాలు చేసి సంపాదించారు. రామరాజ్యం ఇదేనా? అమర వీరుల ప్రాణాలు అర్పించే స్వరాజ్య ఫలితం ఇదేనా? చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకంటే మీది కూడా అదే జాతి కనుక. ఇది రామరాజ్యం కాదు, ప్రజారాజ్యం అంటే కన్నా కాదు. నిజమైన రామరాజ్యం కావాలన్నా, అసలైన ప్రజాస్వామ్యం కావాలన్నా ప్రజల్లో చైతన్యం రావాలి. అన్యాయం, అక్రమం, దోపిడీ, లంచగొండితనం, అభాగ్యులైన ఆడపడుతున్న మానవాలను తొలగించాలి. కుదిరకుల మత బోధన కుళ్ళుతో దొరుకుతున్న ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. మన బ్రతుకులు బాగుపడాలి. అదే 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 మనకు సౌరత్వ రాజ్యం వచ్చిన రోజు. షాబాష్ సత్యం, షాబాష్. మీలాంటి యువకులు నడుగొట్టి ముందుకు వస్తే సమాజాన్ని స్థాపించవచ్చు, నవ సమాజాన్ని నిర్మించవచ్చు. ఈ శుభ సమయంలో నా పేద ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఒక లైబ్రరీ కట్టిస్తానని, ఈ మురికాలను తొలగిస్తానని, రోజు వేయిస్తానని, పేపర్ తెప్పిస్తానని
సమాజంలో బాధ్యత వ్యక్తిగా పరిస్థితి తిరిగిన రోజు, మనిషంతా ఒకరు మిగిలిన రోజు, సాటి మనిషి మంచి తెచ్చిన ఈ కోర్టు వ్యవస్థ మారిన రోజు, మన బతుకులు భయపడిన రోజు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎలాగా? చంద్రం, సూర్యం మన యువతంతా కలిసికట్టుగా పోరాడు. ఈ ఊరు భయపడుతుంది, ఈ ఊరిలో చాలా అందరూ భయపడుతున్నారు. ఈ దేశంలో దోపిడీదారులు అన్ని రకమాలు సహించాలి. ఏ దేశ చరిత్ర చూసిన గర్వపడడు. మన జాతి చరిత్ర సమస్తం పీడన పరావచ్చు. మన జాతి చరిత్ర సమస్తం చరిత్రలను కావుతున్నట్టు నిజం. ప్రతి దేశంలో ప్రతి పల్లెలో అనాది నుండి చరిత్ర అదే చెప్తుంది. సిగ్గుపడవలసింది ఏమిటంటే చరిత్ర చెప్తూనే ఉంది, ఈ ఊళ్ళోనూ అదే జరిగింది.